మొత్తమైన 11 కల్లా ఉపాధ్యాయుల బదిలీలు మొత్తం పూర్తయితే అవుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఉపాధ్యాయులకు సంబంధించి మొత్తం పదవి విరమణకు 2 ఏళ్ళు మాత్రమే గడువు ఉన్న వారికి బదిలీ నుంచి మినహాయింపులు అయితే ఉంటుంది. 50 ఏళ్ళలోపు వయసున్న పురుష టీచర్లు, హెచ్ఎంలు బాలికల పాఠశాలలో పనిచేస్తుంటే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. వీటిలో నియమించేందుకు మహిళా టీచర్ల అభ్యర్థం కాని పరిస్థితుల్లో లభ్యం కాని పరిస్థితుల్లో 50 ఏళ్ళు దాటిన వారిని అయితే నియమిస్తారు. ఎన్సీసీ అధికారికంగా ఉన్న వారిని మరో ఎన్సీసీ పాత శాఖలకి అయితే పాఠశాలకి అయితే పంపిస్తారన్నమాట. నెక్స్ట్, ఎన్సీసీ పాఠశాల లేకపోతే అభ్యర్థన మేరకు పాత పాఠశాలను కొనసాగించవచ్చు. మిగులు పోస్టులు అవసరమైన పాఠశాలకు మార్చే క్రమంలో జూనియర్ టీచర్ల రేషనలైజేషన్కు కూడా గురవుతారనమాట. జూనియర్ టీచర్లలో దివ్యాంగులు ఉంటే మినహాయింపు అయితే ఉంటుంది. ఒకవేళ సీనియర్ టీచర్లు వెళ్లేందుకు ఆసక్తి చూపితే ఎలాంటి హేతుబద్ధీకరణ పాయింట్లు అయితే ఇవ్వరు. స్టేషన్ పాయింట్లు ఏడాదికి కేటగిరీ 1కు 1, కేటగిరీ 2కి 2, కేటగిరీ 3కి 3, కేటగిరీ 4కి 5 ఇలా పాయింట్లు అయితే కేటాయిస్తారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే స్పౌజ్, పెళ్లి కాని 40 ఏళ్ళు పైబడిన మహిళలు, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 5 పాయింట్లు అయితే కేటాయిస్తారు. 40 నుంచి 50% శారీరక వైకల్యము, 60 నుంచి 70% వినికిడి లోపం ఉన్న వారికి 5 పాయింట్లు, 40% దృష్టి లోపము, 56 నుంచి 59% శారీరక వైకల్యం ఉన్న వారికి 7 పాయింట్లు ఇస్తారు. స్కౌట్స్ గైడ్స్ యూనిట్ను 2 ఏళ్ళుగా నిర్వహిస్తే 2 పాయింట్లు అయితే లభిస్తాయన్నమాట. మొదటి ప్రాధాన్య కేటగిరీలో 100% అంధత్వము, 80% వైకల్యము, రెండో కేటగిరీలో 70% అంధత్వము, 70% వైకల్యము ఇలా ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. వితంతు అనారోగ్యంతో బాధపడిన వారు ఉంటే వారికి ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఎవరైనా హెచ్ఎం, టీచరు తప్పుడు సమాచారం ఇచ్చిన, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన కేటగిరీ 4కు బదిలీ చేస్తారు. అక్కడ 5/8 ఏళ్ళు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నమాట. క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మీరు దరఖాస్తులు మే 21 నుంచి 22 స్టార్ట్ అవుతున్నాయి హెచ్ఎంలకు, స్కూల్ అసిస్టెంట్లకు 21 నుంచి 24, ఎస్జిటీలకు 21 నుంచి 27 అనమాట. ఇక ప్రొవిజనల్ లిస్ట్ సీనియారిటీ లిస్ట్ అనేది మే 24 హెచ్ఎంలకు, స్కూల్ అసిస్టెంట్లకు 26 నుంచి 27, ఎస్జిటీలకు 31 అనమాట. అభ్యంతరాల స్వీకరణ అనేది హెచ్ఎంలకు 25, స్కూల్ అసిస్టెంట్లకు 28, ఎస్జిటీలకు 28 నుంచి జూన్ 1. ఇక సీనియారిటీ జాబితాలు చూసుకున్నట్లయితే హెచ్ఎంలకు 27, స్కూల్ అసిస్టెంట్లకు 31, ఎస్జిటీలకు 6వ తారీఖున జూన్ 6. ఇక బదిలీలకు వెబ్ ఆప్షన్లు చూసుకున్నట్లయితే హెచ్ఎంలకు 28, స్కూల్ అసిస్టెంట్లకు జూన్ 1, 2, ఎస్జిటీలకు జూన్ 7 నుంచి 10 వరకును. ఇక బదిలీ ఉత్తర్వులు మనం చూసుకున్నట్లయితే హెచ్ఎంలకు 30, స్కూల్ అసిస్టెంట్లకు 4 జూన్ 4, ఎస్జిటీలకు అయితే జూన్ 11. పదోన్నతులు వెబ్ ఆప్షన్లు ఇవన్నీ కూడా మనకి అప్లై అవుతాయి. పదోన్నతుల ఉత్తర్వులు కూడా అప్లై అనమాట. సో ఇది మనకి ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని